మైన్పాట్ అనే హిల్ స్టేషన్కి వెళ్ళడానికి నేను దూర్గ్ నుంచి బస్సును ఎంచుకున్నాను. దూర్గ్ అయితే టైమింగ్స్ బాగుంటాయి. సాయంత్రం ఎక్కితే ఉదయాన్నే 7 గంటలకి డైరెక్ట్గా మైన్పాట్ హిల్ స్టేషన్ దిగుతుందని. 1500 రూపాయల టికెట్, ఏసీ స్లీపరు. వేరే రూట్లు కూడా ఉన్నాయి, అవి మీకు తర్వాత చెప్తాను. రాత్రి బయలుదేరింది మధ్యాహ్నం 12:30 అలాగవుతుంది. రాత్రి డిన్నర్కి ఆపాడు. రొట్టెలు తిన్నాము, చపాతీలు ఫినిష్ అయిపోయాయి. వేరే రూట్లో రాయ్పూరు వయా, అదేవిధంగా వయా అంబికాపూర్, వయా బిలాస్పూర్ కూడా త్రూ మైన్పాట్ చేరుకోవచ్చు. మేము మొత్తానికి దూర్గ్ నుంచి అయితే మాకు టైమింగ్స్, బస్ కన్వీనియన్స్ బాగున్నాయి. దూర్గ్ నుంచి బయలుదేరాం. ఇదిగో ఇది అంబికాపూర్. జనరల్గా అందరు ఎక్కడే దిగిపోయి మళ్ళీ సపరేట్గా ట్యాక్సీలు బుక్ చేస్తారు. నేను తెలివిగా బస్సుని డైరెక్ట్ బుక్ చేశాను. ఓన్లీ రాయల్ ట్రావెల్స్ అనే టూర్ ఆపరేటర్ మాత్రమే బస్సు అక్కడి దాకా రన్ చేస్తారు. మైన్పాట్ జంక్షన్ దిగిపోయాక అక్కడ లోకల్లో ట్యాక్సీని బుక్ చేసుకుందాం అన్నది నా ప్లాన్. తెల్లవారైంది. ఇదే మైన్పాట్ బస్ స్టాండ్. ఇది ఉంది కదా సర్కిల్, ఇదే. ఇక్కడ దిగిన వెంటనే లగేజ్ తోటి ముందుగానే మాట్లాడి బుక్ చేసుకున్న హోటల్కి రాకీ వాకర్ కనుక వాక్ చేసుకుంటూ బ్యాగ్ పట్టుకుంటూ వెళ్ళాం. సో ఇది జస్ట్ ఇలా బస్ స్టాండ్ దిగిన వెంటనే ఎదురుగానే ఉంటుంది మైన్పాట్ హోటల్ అని. కింద రెస్టారెంట్ ఉంటుంది, మీదన లాడ్జింగ్ ఫెసిలిటీ ఉంది. చాలా సింపుల్ అనమాట. పైకి నా రూమ్, నేను దిగిన రూమ్ ఒకసారి చూపిస్తున్నాను. ఆఫ్ సీజన్లో వెళ్తే చాలా బెస్ట్. ఆఫ్ సీజన్ అంటే వింటర్ సీజన్ అంతా ఆఫ్ సీజన్ ఇక్కడ. అదే ఇదే రూము మీరు ఏ సమ్మర్ సీజనో లేకపోతే వింటర్ సీజన్లో రైనీ సీజన్లో కనుక వస్తే ఈ రూము కాస్ట్ సంథింగ్ అరౌండ్ 3000 వరకు ఉంటుంది. నేను వెళ్ళింది ఆఫ్ సీజన్ అవడం వల్ల నాకు జస్ట్ 1500కి ఏసీ రూము విత్ క్వాలిటీ కింగ్ సైజ్ బెడ్, బెస్ట్ క్వాలిటీ క్లీన్లీనెస్ విత్ హాట్ వాటర్ ఫెసిలిటీ అన్నీ చేసి ఈ రూమ్ ఇచ్చారు. చాలా పెద్ద రూము, హ్యాపీగా గడిచిపోయింది అనమాట. సో ఫ్రెష్ అప్ అయ్యి కిందకు వచ్చిన తర్వాత ముందుగానే మాట్లాడుకున్న క్యాబ్ డ్రైవర్ తోటి ఇక్కడి దాకా వచ్చాం. మా ఫస్ట్ విజిట్ ఇదే తావ్ గార్డెన్. షిమ్లా ఆఫ్ ఛత్తీస్గఢ్ అని ఈ మైన్పాట్ని పిలుస్తారు. కానీ నాకైతే షిమ్లా కంటే ఇదే చాలా బాగుంది. ఇంత అందంగా షిమ్లా ఎక్కడ నాకు కనిపించలేదు. అన్నీ ఒక చిన్న ఫ్రైడ్ రైస్ 2000, ఒక కూల్ డ్రింక్ ఏమో 500. బట్ ఇక్కడ చాలా బాగుంది. మీరు కూడా మైన్పాట్కి రండి. ఇది మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం అరకుని పోలి ఉంటుంది, కానీ చాలా వ్యత్యాసం అయితే చాలా ఎక్కువే ఉంది. మరి సేమ్ టు సేమ్ అయితే కాదు. ఈ వైట్ ఫ్లవర్స్ని తావ్ గార్డెన్స్ అంటారంట. మరి ఎక్స్పీరియన్స్ చెయ్యాలి, ఇది అందాలను వర్ణించలేను. ఆ తర్వాత మా నెక్స్ట్ పాయింట్ టైగర్ పాయింట్ కని అక్కడ బయలుదేరాం. ఈ టైగర్ పాయింట్ చూసారా, కొండ మీద ఎక్కడో, చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ ఇంతకుముందు టైగర్స్ అయితే తిరిగేవని చెప్పి ఈ పాయింట్ని టైగర్ పాయింట్ చేశారు. ఎప్పుడైతే టూరిస్టులు రావడం మొదలెట్టారో మెల్లమెల్లగా కొంచెం కస్టడీ, సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు ఈ ఏరియా అంతా కూడా. ఆ స్లోప్ నుంచి కొంచెం కిందకి మెట్ల ద్వారా దిగాలి. ఈ వాటర్ ఫాల్ చూడడానికి సన్నగా కనిపిస్తుంది, చిన్నదే అనుకుంటున్నాను, కానీ చాలా పెద్ద వాటర్ ఫాల్ అది. మనుషులు చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నారు. దగ్గరికి కిందికి వెళ్ళలేదంటే ఇది కొంచెం ప్రమాదకరం అని చెప్తున్నారు వాళ్ళు. అందువల్ల ఎవరు దగ్గరికి వెళ్ళడానికి సాహసించలేదు. పైగా వింటర్ సీజన్ అవడం వల్ల ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అదే సమ్మర్ సీజన్ అయితే పాటికి స్నానాలు చేసేవారంట. సో ఈ వాటర్ ఫాల్ని టైగర్ పాయింట్ అని పిలుస్తారు. ఇవేమో మరి జలగలో పురుగులో ఏమో తెలీదు, నీటి మీద చక్కగా తేలుతున్నాయి. ఇంకా లోపలికి వెళ్తే అసలు నా ఎక్సర్సైజ్ బాడీని శుభ్రం ఖర్చు తినేస్తాయని భయంతో అడుగు పెట్టలేదు. ఇదంతా జూమ్ చేసి స్టోన్స్ కూడా కొంచెం స్లిప్పరీగా ఉన్నాయి, బాగా స్లిప్పరీగా ఉన్నాయి. పడిపోతే లేగడం కష్టమని కొంచెం నేను కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసి అంతా దర్శించాను. ఆ తర్వాత మేము బయలుదేరాం యాపిల్ అండ్ పొటాటో గార్డెన్స్. మైన్పాట్ అంతా హిల్ ఏరియాస్ కావడం వల్ల ఇక్కడ లిచ్చీస్, మ్యాంగోస్, పొటాటోస్, టమాటోస్, యాపిల్స్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నంత లిచ్చీ ఫ్రూట్ గార్డెన్. యాపిల్స్ అంటే ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళాలి, ఏదో దానికి స్పెషల్ మన్సూన్ సీజన్ ఉండాలండి అని ఏదో చెప్పారు. దానివల్ల అవి చూడడానికి అవ్వలేదు. ఇక్కడ విద్యార్థులు కూడా ఉన్నారు ఈ పంట సాగు ఎలా చేయాలో తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి.
రెండవది మన మెహతా పాయింట్. మెహతా పాయింట్ అంటే ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ ఇండో చైనా వార్ అయినప్పుడు కొంతమంది టిబిటన్స్ రెఫ్యూజీస్ అంటే శరణార్థం ఇక్కడికి వచ్చేసారు. వచ్చేసినప్పుడు వాళ్ళు ఈ పాయింట్ని గమనించి దీనికి మెహతా వ్యూ పాయింట్ అని పేరు పెట్టి ఇప్పటికీ 2000కు పైగా చిలుక ఇక్కడ టిబిటన్లో నివసిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ప్రదేశం అంటే ఇష్టం, వాళ్ళు ఎలాంటి చోట్ల ఉండడానికి ఇష్టపడతారు. ఈ పాయింట్ కూడా వాళ్ళు నిర్మించారంట. ప్రభుత్వం వాళ్ళకి కొంత భూమి కూడా ఇచ్చింది. సర్లేని నేను కూడా చిన్న పోజ్ ఇస్తూ నడుచుకొచ్చాను స్టిల్ అది. ఎందుకంటే కొన్ని మనం చేయలేనివి ఈ ఏజ్లో చేసుకోవాలి. మరో విషయం ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఉన్న అంబికాపూర్ అనే పెద్ద సిటీ, అక్కడి నుంచి వీకెండ్స్లోని స్టూడెంట్స్ అంతా ఈ పాయింట్ లాడ్జ్లో నుండి ఆ హట్ కిందకి వెళ్తారంట. ఇందాక చూసింది. దాని తర్వాత మాది మూడో పాయింట్ ఉబల్తీ జమీన్. అంటే మీరు ఏదైతే తమ్నైల్లో చూసారో బంతిలా బౌన్స్ అయ్యే నేల, ఇక్కడ కూడా పోలీస్ కస్టడీ అయితే ఉంది. జల్ జల్ అని ఇక్కడ లోకల్గా పిలుస్తారు దీన్ని. ఇక్కడ పిల్లల కోసం కొంచెం ఈ బ్యాటరీ బైక్స్ ఇవన్నీ ఏర్పాటు చేశారు. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే బౌన్సింగ్ ల్యాండ్. ఇది నేలే, భూమే, చుట్టూ కొండ చూపు మేర కొండ ఎత్తు చెట్లు. కాకపోతే ఇక్కడ నేల ఏంటో చూడండి, పోలీసు కూడా గెంతు చూపిస్తున్నాడు. అంటే నేను కూడా పోలీస్ అనుకున్నాడు ఆయన. నేను గెంతుతోటికి భూమి కదిలింది. మన అంట కదా బా నడిస్తే భూమి కదులుతుందిరా బాబు అని. చూస్తున్నారా క్లోజప్? చాలా కష్టపడి ఇది చూడండి, స్లో మోషన్లో ఎద్దులా గెంతుతున్నాను. నా బూట్లకు చూడండి, నన్ను కాదు. ఆ నేల అలా షేక్ అయిపోయి వాటర్ కూడా కదిలిపోతుంది. ఇది స్వచ్ఛమైన నేల, గెంతుతుంటే బౌన్స్ అవుతుంది. ఇలాంటి ప్లేస్ ఎక్కడా లేదు. ఆ తర్వాత దాక్పో మొనాస్ట్రీకి బయలుదేరాం. పర్సనల్ వెహికల్ ఉంది ఇదంతా. ఈ మొనాస్ట్రీ అంతా కూడా టిబిటన్లో వాళ్ళు కట్టించారు. కాసేపు అనిపిస్తుంది మనం ఇండియాలో ఉన్నామా టిబిట్ కంట్రీలో ఉన్నామా. చాలా టిబిటన్ శరణార్థాలు మన దేశంలో ఉన్నాయి, కానీ ఎక్కువ నార్త్ ఈస్ట్లోని, ఆ తర్వాత మళ్ళీ ఛత్తీస్గఢ్లోనే ఉన్నాయి. ఎందుకు అంటే ఛత్తీస్గఢ్లో అడవి, మంచు, పొగ, ప్రకృతి అందం, పచ్చదనం ఎక్కువ కనుక. వేరే ఏ రాష్ట్రాల్లోని మీకు టిబిటులు నివసించినట్టు ఉండరు. మన స్టేట్లో కొంత ఉన్నారు, కానీ అటు ఇటు కరెక్ట్గా అయిన వాళ్ళు కాదు. ఈ టిబిటి గుడిలో బుద్ధుడిని వాళ్ళు ఆరాధిస్తారు. ఇక్కడ దలైలామా ఫోటోలకు ఈ అమ్మాయి చూడండి ఎలా చూస్తుందో. సో ఇలా వీడియోలు ఇవన్నీ చేసి మీకు ఎందుకు చూపిస్తున్నానంటే రెగ్యులర్గా వెళ్ళే వాటికితో పాటు ఈ మెయిన్ పార్ట్ ఎక్కువగా అన్ఎక్స్ప్లోర్డ్. ఇది ఎక్కువ మంది ఇక్కడ టూరిస్టులు ఇంకా రాలేదు. మరో విషయం ఏంటంటే తెలుగులోని మెయిన్ పార్ట్ వీడియో ఇదే మొదటిసారి చేయడం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. ఛత్తీస్గఢ్ ప్రజలకు కూడా వాళ్ళకు కూడా చాలామందికి సరిగ్గా తెలియదు ఇది. నేను హిందీ వాళ్ళకి కూడా చాలామందికి తెలియదు. ఈ మధ్యకాలంలో బెంగాలీలు ఎక్కువగా వస్తున్నారంట ఇక్కడికి. దానివల్ల ఇక్కడ టూరిజం బాగా అభివృద్ధి చెందిందని స్థానికులు చాలా సంతోషంగా చెప్తున్నారు. నేను అడిగాను ఎవరైనా తెలుగు ప్రజలు కానీ ఎవరైనా వచ్చారా అని అంటే మీరే మొదటిసారి అండి ఈ తెలుగు అన్న పదం వాడడం అని చెప్పాడు. ఇంకా మరి మలయాళము, కన్నడ, ఈ వేరే సౌత్ నుంచి అసలు ఎక్కువగా ఎవరో రాలేదంట. వస్తే హిందీ వాళ్ళే వాళ్ళే వచ్చారు, వీడియోలు చేశారు. తెలుగులో ఇదే ఫస్ట్ వీడియో టిబిట్ టెంపుల్ చేస్తూ ఈ లొకేషన్కి రావడం. కానీ ఏదో వెరైటీ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. ఇదిగోండి వీళ్ళు టిబిటీస్ అనమాట. చిన్న చిన్న సామాన్లే షాప్ పెట్టారు. నేను షాపింగ్ చేశాను, 2 కీ చైన్లు తీసుకున్నాను. ఆ కుర్రాడు కూడా టిబిట్ కుర్రాడే. చాలా ఆప్యాయకరమైన పలకరింపుతో నవ్వుతూ చేశాడు. ఇక్కడ టిబిటన్ ప్రజలు ఈ కొండజాతి వాళ్ళతో కలిసి నివసిస్తూ అద్భుతంగా సుఖంగా జీవితాలను గడుపుతున్నారు. మరో విషయం అంటే చాలా ఇల్లులు ఇక్కడ ఇగో ఈ రాళ్ళతోటి కట్టబడి ఉన్నాయి. అవన్నీ బాక్సైట్ తవ్వకాల్లో వచ్చిన రాళ్ళు అంట. ఈ బాక్సైట్ అంట. ఇప్పటికీ తవ్వకాలు జరుగుతున్నాయి. అది అయిపోయిన తర్వాత మొట్టమొదట ఈ ప్రాంతంలో కట్టిన ఓల్డ్ బుద్ధిస్ట్ టెంపుల్. ఇక్కడ ఒక ప్రేయర్ వీల్స్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. అవి చూస్తే మీరు అనుకుంటారు ఏ భూటానో లేకపోతే ఇంకా ఏ కాంబోడియా, థాయిలాండ్ వచ్చాను అనుకుంటారు. కాదు, ఛత్తీస్గఢ్. ఈ పెద్ద సొరంగాన్ని కూడా నా ఒంటి చేతితో తిప్పుతూ నా బలాన్ని ఉపయోగించాను, కానీ
కాసేపటికి అలిసిపోవాల్సి వచ్చింది. ఎంతైనా వయసు మీదకి వస్తుంది కనుక తప్పదు. ఆ తర్వాత ఈ టెంపుల్ చూడండి, ఇటో జింక అటో జింక మధ్యలో చక్రం. అవి చూస్తుంటే నేను ఒక హిందువుని అయినప్పటికీ కూడా ఈ గుడ్లకి ఈ పాతాటలను చూస్తే ఏదో తెలియని కనెక్షన్, మనసు హాయిగా ఆ పిల్లిలాగా లేజీగా పడుకోవాలనిపించింది ఆ గుడిలోనే. కానీ మరి తప్పదు కదా, వీడియోకి వచ్చాం. మనశ్శాంతి ఉంటే నిద్ర అవన్నీ అన్నీ సర్దుకుంటాయి. సో ఇది అయిపోయిన తర్వాత ఒక పూల తోటలో పూల మధ్యలో అన్నీ చూసుకుంటూ బయలుదేరాం నెక్స్ట్ స్పాట్కి. ఏదైతే ఐకానిక్ స్పాట్ ఈ మెయిన్ పార్ట్ ఉన్నదో దాంట్లోనే ఇంకొకటి. ఇక్కడ ఒక కొండ ఉందండి. ఆ కొండ పేరు ఉల్టా పానీ. అంటే కొండ మీదకి నీళ్లు పైకి ప్రవహిస్తున్నాయి. ఇది ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో చేశారో తెలియదు, కానీ ఇది చూడటానికి లడాక్, గుల్మార్గ్, జమ్మూ కాశ్మీర్ పరిగెడుతుంటారు. ఒక్కసారి మీ కళ్ళు ఎదురుగా చూపిస్తున్నాను చూడండి. ఇదొక కొండ. ఈ కొండ మీద వాటర్ చూడండి, వాటర్ పైకి ఫ్లో అవుతుంది, ఆ బాటిల్ పైకి వెళ్తుంది. నిజానికి అది ఆ కొండ పైనుంచి ఉన్నప్పుడు నీళ్లు కిందకి రావాలి, వస్తువులన్నీ కిందకి వెళ్ళాలి. బట్ ఇక్కడ నీళ్లు మీదకి వెళ్తున్నాయి. దీన్ని ఉల్టా పానీ అని కూడా అంటారు. ఇలాంటి ప్లేసెస్లో ఇండియాలో ఎక్కడ లేదు. ఏ తెలుగు యూట్యూబర్లు ఇక్కడికి రావటం లేదు. కానీ నేను తొలిసారిగా వచ్చి కనీసం ఒక 1 lakh వ్యూస్ మినిమం సబ్స్క్రైబర్స్ని ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాను. మరి వస్తే వచ్చి మరి ఇంకా వ్యూవర్స్కి వదిలేస్తున్నాను. చూడండి, ఆ నీటి మీద నుంచి ఆకుతో చేసిన పడవ ఎలాగైతే పైకి వెళ్తుంది కొండ మీదకండి. చూడండి, ఆ ప్రవాహం కొండ మీదకు ఉంది. అంటే న్యాయంగా నీళ్ళు కిందకి దిగిపోవాలా, పడవ కూడా కిందకు వచ్చేది. కానీ ఇది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. సో అదే లాస్ట్ విజిట్ కనుక అయిపోయింది. ఇవన్నీ పూర్తి చేసుకుని వచ్చేసరికి 6:30 అయింది. హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి భోంచేద్దాం అనుకుంటే అక్కడ ఒక లోకల్స్ రికమెండ్ చేశారు, ది కార్బ్ హట్ రెస్టారెంట్ అని. ఇది కూడా ఇందాక మొదట్లో బస్ స్టాండ్ దగ్గర దిగాను కదా, అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ఇక్కడ దయచేసి ఈ రెస్టారెంట్కి రండి, భోజనం ఎంతో టేస్టీగా ఉంది, ఎంతో యాంబియన్స్ చూడండి, నీట్గా బల్లలు కుర్చీలు చక్కగా అద్దాలతో మెరిసిపోతుంది. రేట్లు కూడా చాలా పద్ధతిగా ఉన్నాయి. నేను అసలు ఇవన్నీ ఫెసిలిటీస్ చూసి ఈడెంత పెద్ద బిల్ అయిపోతుంది ఇక్కడ భోంచేస్తే, అన్నీ చాలా హై రేట్స్ ఉంటాయేమో అనుకున్నాను. కానీ ఒక నామినల్ రేట్స్తో చక్కటి సర్వీస్తో అతిథులకు అతిథి దేవో భవ అని వీళ్ళు సేవ చేస్తూ చీకట్లో గార్డెన్లో ఈ అడవుల మధ్య ఇంత మంచి రెస్టారెంట్ కట్టి వేడి వేడి హాట్ అండ్ సూర్ వెజ్ సూప్ ఇచ్చి, అలాగే మరి ఫ్రైడ్ రైస్లు, మంచూరియన్లు, నచ్చిన డిషెస్ ఏదేదో తెలియని రంగుల్లో ప్లేట్లలో పెట్టి మనకి ఆనందాన్ని ఇచ్చారు. కడుపు నిండా భోంచేసాం ఆ దైవ కృపతో. మరి మీరు కూడా ఈ ప్రాంతానికి రావాలి. ఈ వీడియో చూసినందుకు నా ధన్యవాదాలు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మైండ్ పార్ట్ చూడండి.